అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతోమంది స్త్రీమూర్తుల్ని ఆదర్శంగా తీసుకొని మన పురాణాల దగ్గర నుంచి కూడా ఎన్నో విశేష పర్వదినాలు, ఆచరించదగ్గ విధానాలు చెబుతూ వస్తున్నారు మన పెద్దవాళ్ళు. అందులోదే కార్తీక మాసం పూర్తయిన తర్వాత మార్గశిర మాసంలో వచ్చేటువంటి మొదటి తిథి పాడ్యం ఏదైతే ఉంటుందో ఆ తిథిని పోలిపాడ్యమిగా మనం జరుపుకోవడం అనేది సంప్రదాయంగా వస్తోంది. కార్తీక మాసం మొత్తం కూడా ఆచరించలేని వారు ఈ పోలిపాడ్యము నాడు భక్తి శ్రద్ధలతో ఆ ఒక్కరోజైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించి, లేదా ఆ రోజున భక్తి ప్రపత్తులతో ఇంట్లో చక్కగా దీపారాధన తులసి కోట వద్ద కానీ, విష్ణు ఆలయంలో కానీ, శివాలయం వద్ద కానీ, లేదా ఉసిరి చెట్టు దగ్గర కానీ, దేవతా వృక్షాలుగా భావించే ఏ వృక్షం దగ్గరైనా కానీ మనం దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా దైవనామస్మరణలో గడిపితే గనక సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్పడం మాత్రమే కాదు, కొన్ని వందల ఏళ్లుగా ఆచరిస్తూ కూడా వస్తున్నాం. ఈ వీడియోలో పోలిపాడ్యమి నాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు, పోలిపాడ్యమి నాడు ఏ సమయంలో నదిలో దీపాలు వదలొచ్చు లేదా ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు వంటి విశేషాలతో పాటుగా ఆ రోజు పాటించాల్సినటువంటి నియమాలు అన్నీ కూడా నేను చేసుకున్నటువంటి నదీ స్నానం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే నేను పాటించినటువంటి విధానం ఇవన్నీ కూడా వీడియో లాస్ట్లో మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ చెప్పేటువంటి విషయానికి ఒక ప్రామాణికం కావాలి అని నేను చేసుకున్న నదీ స్నానం ద్వారా, అక్కడ నేను ఆరాధన చేసుకున్నటువంటి సైకత శివలింగ ఆరాధన ద్వారా మీకు ఈ విశేషాలు అందిస్తున్నాను. ఈ 2024వ సంవత్సరంలో పోలిపాడ్యమి డిసెంబర్ 2వ తారీఖున అంటే సోమవారం ఉదయం 10:30 వరకు మాత్రమే తిథి ఉన్నప్పటికీ సూర్యోదయంతో మనకి ఏదైతే తిథి ఉంటుందో అదే ప్రామాణికం కాబట్టి మనం సోమవారం నాడు పోలిపాడ్యం ఆచరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా కూడా తులసి కోట దగ్గర కానీ, ఉసిరి చెట్టు వద్ద కానీ, లేదా ఆలయంలో అయినా, లేదా నదీ ప్రాంతాల్లో, సముద్ర ప్రాంతాల్లో అయినా దీపాలు వదులుకోవచ్చండి. చాలా విధానాల్లో మనం ఒక మాసం చెప్పినప్పుడు లేదా కొన్ని రోజుల పాటు దీక్ష చెప్పినప్పుడు అందరికీ అన్ని సందర్భాల్లో వీలు కాకపోవచ్చు. ఆరోగ్య రీత్యా, వాళ్లకుండే జీవన శైలి రీత్యా కావచ్చు, వాళ్లకుండే పరిస్థితుల రీత్యా కావచ్చు. అటువంటి వారికి అంటే కార్తీక మాసం నెల రోజులు ఆరాధన చెయ్యలేకపోయామే అని ఎవరైతే వారి పరిస్థితుల రీత్యా బాధపడతారో అటువంటి వారికి ఒక్క రోజులోనే కార్తీక మాస ఫలితం మాత్రమే అందించేటువంటి విశేషమైనటువంటి పర్వదినమే పోలిపాడ్యమి. కార్తీక మాసం మొత్తం ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమానుసారంగా వారి జీవనానికి కావచ్చు, భక్తిపరంగా కావచ్చు అన్వయించుకొని ఏ విధంగా అయితే ఉండాలి మనిషి అని చెప్పబడుతోందో ఆ విధంగా ఆచరించి పోలిపాడ్యమిని కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి పోలిపాడ్యమి విశేష పర్వదిన ప్రాశస్త్యం ద్వారా మనకు తెలుస్తోందనమాట. కార్తీక మాసం అంతా విశేష పర్వదినాల్లో ఆరాధనలు చేసుకొని 365 వత్తులు వెలిగించుకొని నదీ స్నానాలకు వెళ్ళి, సముద్ర స్నానాలకు వెళ్ళి, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శనలన్నీ చేసుకొని నియమనిష్టలతో గడిపిన వాళ్ళు పోలిపాడ్యమి ఒక్కటే చెయ్యలేకపోయినా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే కార్తీక మాసం అంతా కూడా ఆచరించలేక పోలిపాడ్యమి కూడా ఆచరించలేకపోతున్నామే అనేటువంటి బాధ ఉన్నా కూడా ఈ మాసం వరకు లేదా ఈ సంవత్సరం వరకు ఇంతే ప్రాప్తం అనుకోవాలి తప్ప బాధపడాల్సినటువంటి అవసరం లేదండి. కార్తీక పురాణాలైనా, లేదంటే మనం ఎప్పుడైనా పుణ్య తీర్థాలకు వెళ్ళినప్పుడు, లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఆయా నదుల వద్దకు వెళ్ళినప్పుడు, లేదా మన ఇంట్లో నిత్యం చేసుకునేటువంటి ఆరాధనల్లో మన మనసు అంతే భక్తిభావంతో మనం పాటించే విధానాలతో ఉన్నా కూడా ఎప్పుడూ ఒక పోలిపాడ్యమిలాగే ఉంటుంది, ఎప్పుడూ కార్తీక మాసం ఆచరించినటువంటి ఫలితమే ఉంటుందన్నమాట. ఇది ఏ ఒక్క రోజు కోసమో ఏ ఒక్క మాసం కోసమో పరిమితం చేసుకునేటువంటి విధానాలు కాదు అనేది మనం ఎప్పుడూ కూడా గ్రహించాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పోలిపాడ్యమి నాడు తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో లేవాల్సి ఉంటుంది. చక్కగా తలస్నానం చేసుకొని, ఒకవేళ ఇంట్లో ఆరాధన చేసుకునేవారైతే నీళ్లల్లో చన్నీటి స్నానం ఆరోగ్యం సహకరిస్తుంది అనుకునే వాళ్ళు ఎవరైనా, చిన్నపిల్లలు, గర్భవతులు, అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారు తప్ప, లేదా మందులు ఉన్నవాళ్ళు, వాళ్ళెవరూ కూడా చన్నీటి స్నానం చేయకూడదు. మిగతా వాళ్ళు ఆరోగ్యం సహకరించే ఎవరైనా చన్నీటి స్నానం చేసేటప్పుడు ఆ నీటిలోనే కాస్త పసుపు వేసుకొని, లేదా ఇదివరకు ఏదైనా పుణ్యక్షేత్రాల నుంచి మనం అక్కడ నదీ నీటిని తెచ్చుకున్నాము అనుకుంటే కాస్త కొంచెం మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని సకల పవిత్రమైనటువంటి నదుల సంగమం అంతా కూడా ఈ నీటిలోనే చేరింది అనేటువంటి మనసు భావన చేసుకొని ఉదయాన్నే ప్రాతకాలంలోనే బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసుకొని చక్కగా తులసి కోటం దగ్గర దీపం వెలిగించుకొని ఇంట్లో కూడా నిత్య దీపారాధన చేసుకోవడమే ఈ పోలిపాడ్యమి నాడు చేసేటువంటి విశేషం అనమాట. ఆ రోజున కుదిరితే గనక మన ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉండడం, సాత్వికంగా ఆహారం తీసుకోవడం కావచ్చు, దేవాలయ సందర్శన కావచ్చు, ఏదైనా పుణ్యక్షేత్రాల సందర్శన కావచ్చు, చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారనమాట. ఒకవేళ కార్తీక మాసం మొత్తం కూడా మేము 365 వత్తులు వెలిగించలేకపోయాము అనుకునే వాళ్ళైనా, మాసాంతం చెయ్యలేకపోయాము అనుకునే వాళ్ళైనా ఒక 33 వత్తుల్ని ఒక వత్తిగా చేసి వెలిగించడం కానీ, 365 వత్తి వెలిగించడం కానీ, లేదా 3 వత్తులు ఒక వత్తిగా చేసి నేతితో దీపారాధన చేసుకోవడం, అది కూడా అరటి దొప్పల్లో కానీ, లేదా అంటే ప్రకృతికి నదికి ఏ విధమైనటువంటి హాని లేనటువంటి వాటిని ఒక ప్రమిదిగా భావించే చేసుకోవాలి. ఇక్కడ మీకు నేను వీడియోలో చూపించే ప్రతి విధానం కూడా చాలా సందర్భాల్లో లాస్ట్ ఒక 2-3 ఏళ్లుగా మన ఛానల్లో నేను పోలిపాడ్యమైనా ఏదైనా ఇంట్లో చేసుకునే విధానాలు చూపించాను కదా అని చెప్పి ఈసారి నది వద్ద కానీ సముద్రం వద్ద కానీ వెళితే ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా చూపిస్తూ వచ్చానన్నమాట. అయితే మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసే నా వస్త్రధారణ ఇవన్నీ దయచేసి పక్కన పెట్టేయండి. ఎందుకంటే అన్నీ ప్లాన్డ్గా ఉండవు, అనుకోకుండా జరిగిన వాటిని మనం అప్పుడప్పుడు షేర్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకని నేను అనుకోకుండా జరిగిన సందర్భాన్ని ఇప్పుడు పోలిపాడ్యమి ద్వారా ఎప్పుడైనా నదీ స్నానానికి వెళ్ళి మీకంత అవకాశం ఉన్నప్పుడు సంప్రదాయమైనటువంటి వస్త్రధారణలు చక్కగా నదీ స్నానం అనేది చేసుకొని మనతో పాటు పసుపు, కుంకుమ, బియ్యపు పిండి, పుష్పాలు, అదే నదికి అంటే ఆ జలానికి, పవిత్రమైనటువంటి జలానికి హాని లేనటువంటి దీపాలు వదిలే విధంగా మనం ఆ బేస్ ఏదైతే ఉంటుందో ప్రమిదలు ఉంటాయి కదా వాటిని చూసుకోవడం, మట్టి ప్రమిదో, నేనైతే గోమయంతో కూడుకున్నటువంటి ప్రమిదలు ఈసారి నదీ స్నానానికి వాడుకున్నానమాట. అలా పుష్పాలు అన్నిటినీ జాగ్రత్తగా తీసుకువెళ్ళి చక్కగా అక్కడ కూర్చొని మనం ఫస్ట్ మనస్ఫూర్తిగా నది దగ్గరకు వెళ్ళేటప్పుడు లోపల దిగి సంకల్పం చెప్పుకోవాలి. నలుదిక్కులు తిరుగుతూ మనసులో సంకల్పం అనేది చెప్పుకోవాలన్నమాట. ఈ పోలిపాడ్యమి నాడు ఇంట్లోనే ఆరాధన చేయాలని లేదు. ఏదైనా పుణ్యక్షేత్రానికో, మనకి దగ్గరలో చెరువులు, సముద్రాలు, బావులు, కుంటలు, మన ఇంట్లో బావి ఉండొచ్చు, ఏదైనా కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని అందులోనే గనక దీపాలు వదిలితే చాలా మంచిది. అందరికీ ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా వరకు అవగాహన వచ్చింది. పోలి అనేటువంటి ఒక స్త్రీ తన భక్తి శ్రద్ధలు, తన నడవడిక ద్వారా ఏ విధంగా స్వర్గప్రాప్తిని పొందింది అనేటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని మనం ఈరోజు ఒక విశేష పర్వదినంగా జరుపుకుంటున్నాము అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎంత ఆ స్త్రీమూర్తి తన జీవితాంతం కూడా మొత్తం తన వృద్ధాప్యం వచ్చే వరకు కూడా తనని ఎన్ని ఇబ్బందులు అత్తవారు పెట్టినా, లేదా తన పరిస్థితులు తనకు అనుగుణంగా లేకపోయినా చక్కనైనటువంటి జీవన శైలితో, భక్తి శ్రద్ధలతో, కుటుంబం పట్ల సేవా తత్పరతతో, ఆప్యాయతతో, అనురాగాలతో జీవించింది. కష్టాలు అనేవి ప్రతి మనిషికి చాలా సాధారణం. దానికోసం అని చెప్పి మనం వేటిని వదులుకోకూడదు. అన్నింటినీ ఉన్న పరిస్థితులని అనుగుణంగా మార్చుకుంటూ జీవించగలిగితే గనక స్వర్గలోక ప్రాప్తి అనేది అదే అనేటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని మనం తీసుకొని ఈరోజు పోలిపాడ్యంగా మనం అంతా కూడా జరుపుకుంటూ ఉంటాం. ఇదే మనం మన జీవితానికి అన్వయించుకొని ఈ మాసం కుదరలేదు అనుకుంటే ఇంకో మాసం, ఈ మాసంలో ఇలా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని పాటించలేకపోతే కనీసం మనసులో అయినా భక్తి భావనతో ఎదుటివారిని నొప్పించకుండా, ఎవరిని విమర్శించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయత అనురాగాలతో జీవించి ఉన్నంతలో భక్తి ప్రపత్తులతో ప్రతి పర్వదినాన్ని ఆచరించుకొని అదే స్వర్గం, అదే దైవానుగ్రహం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతోనే పెద్దవాళ్ళు ఇటువంటి పర్వదినాల్ని మనకు అందించడం జరిగింది అనేది మనం అందరం కూడా గ్రహించాలన్నమాట. ఇంకా ఇక్కడ నేను నదీ స్నానం చేసుకున్నటువంటి విశేషాలు ప్రతిదీ కూడా నేను ముందు వస్తున్నటువంటి వీడియోస్లో మీ అందరితోటి తప్పకుండా షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోలో ఓన్లీ పోలిపాడ్యమికి ఒక బేస్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నా నదీ స్నానం విశేషాన్ని మీతో పంచుకున్నాను. ఒకవేళ ఎవరైనా ఈ పోలిపాడ్యం నాడు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ వెళితే మాత్రం అక్కడ ఒడ్డున ఉండేటువంటి ఇసుకతో ఒక చిన్న శివలింగ ఆకారం అనేది చేసుకొని
చక్కగా షోడశ ఉపచారాలతో కానీ లేదా పంచ ఉపచారాలతో కానీ మనతో పాటు తీసుకువెళ్ళి ఉంటే చక్కగా అక్కడ ఉండేటువంటి జలానికి ఎటువంటి అపవిత్రత రాకుండా అరటి దొప్పల్లో కానీ లేదా పంచగవ్య దొప్పల్లో కానీ మట్టి దీపాల్లో కానీ ఏది తేలికగా ఉంటుందో ప్లాస్టిక్ లాంటివి ఏవి వాడకుండా అక్కడ పవిత్రత అనేది పోకుండా మనం దీపాలు అనేవి వదులుకొని అక్కడ ఒడ్డునుండేటువంటి మట్టితో శివలింగాన్ని చేసుకొని పంచ ఉపచారాలతో అయినా కానీ పూజ చేసుకొని కాసేపు ధ్యానం చేసుకొని వస్తే మాత్రం చాలా చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి. ఎప్పుడైనా కూడా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా పుణ్యతీర్థం ఆ నది అక్కడ తప్పకుండా ఉంటుంది కదా. ఈసారి ఎప్పుడు వెళ్ళినా శివయ్యని ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా శివయ్యను చిన్న రూపం అనేది చేసుకోండి. చక్కగా ఉన్నంతలో ధ్యానం చేసుకొని మళ్ళీ అక్కడికక్కడే ఆ నదీ జలంతో మనం కావాలి అంటే కరిగించవచ్చు. లేదు అంటే ఒడ్డునే ఉంది కాబట్టి కాస్త మనమందరి అంటే అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి జనసంచారం తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా నీరు వచ్చి స్వామివారిని తనలో కలిపేసుకుంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చాలా శివలింగాల్ని కూడా చూసి ఉంటారు. ఎంతోమంది భక్తి ప్రపత్తులతో చేస్తున్నటువంటి ఆరాధన కూడా మీకు ఈ వీడియోలో నేను షేర్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రదేశం గుర్తుపట్టిన వాళ్ళైతే పర్వాలేదు, ఒకవేళ తెలుసుకోవాలి అనేటువంటి తపన ఉంటే మాత్రం ముందు ముందు వీడియోస్లో తప్పకుండా చెప్తాను. ఈ వీడియోలో సందర్భం కాదు కాబట్టి రేపు పోలిపాడ్యం నాడు ఎవరైనా ఆచరించాలి అని అనుకుంటే ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంట్లో కాకుండా నేను వెళ్ళిన నదీ స్నానం ద్వారా మీ అందరికీ చూపించడం జరిగిందనమాట. ఇలా సామూహికంగా అందరూ కలిసి వెళ్ళి సంప్రదాయబద్ధంగా షోడశ ఉపచారాలతో ఆరాధన చేసుకున్నా కూడా చాలా చాలా మంచిదండి. మాసాంతం కావచ్చు, విశేష పర్వదినాల్లో కావచ్చు, మేము ఆరాధన చెయ్యలేకపోయామే ఈ సంవత్సరం అయినా ఈ మాసం అయినా అని మనసులో ఎవరికైనా ఉంటే మాత్రం కాస్త ఓపిక తెచ్చుకొని ఇటువంటివి చేస్తే మొత్తం ఫలితం ఒకే రోజులో వస్తుంది. అలాగే పోలిపాడ్యం నాడు దీపదానం కానీ సాలిగ్రామ దానం కావచ్చు, లేదా నది పుణ్యతీర్థాల పుణ్యక్షేత్రాల వద్ద చేసేటువంటి దానాలు కావచ్చు, మాస ఫలితం మొత్తాన్ని కూడా ఇస్తాయి.